న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రజలకు మేలు చేస్తున్న వాలంటీర్ వ్యవస్థపై నీచమైన మాటలతో విరుచుకుపడుతున్న కొంతమంది రాజకీయ నాయకులకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో మీరే నిర్ణయించండి అని పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ అన్నారు. పలమనేరు పట్టణంలోని కోర్టు సమీపంలో మంగళవారం పలమనేరు బార్ అసోసియేషన్ నాయకులతో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి సమావేశమయ్యారు. బంగారుపాలెం మండలం ముగిలి గట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రేపు పలమనేరులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న ప్రజాగలం కార్యక్రమం ఏర్పాట్లను మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. అందరికీ నమస్కారం. ఈ సందర్భంగా పలమనేరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్లో ఎమ్మెల్యే వెంకటేగౌడ మాట్లాడుతూ పేదల ఇంటి వద్దకే వెళ్లి నిస్వార్థంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలని వాలంటీర్లు అందిస్తున్నారని అన్నారు. వాలంటీర్లను టెర్రరిస్టులు, స్లీపర్ సెల్స్ అంటూ శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపించడం చాలా బాధించిందన్నారు. అందులో ఏమాత్రం నిజం లేదని అతని బరితెగింపు వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఆయన కేవలం రాజకీయ లబ్ధి కోసం అలా మాట్లాడాడని అన్నారు. నవరత్నాల పథకాలు, పరిపాలన సంస్కరణలను వివక్ష లేకుండా ప్రతి పేదవాడికి చేరివేసే బాధ్యత తీసుకున్న యువ సైన్యమే వాలంటరీ వ్యవస్థ అని, చంద్రబాబు పాలనలో ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు ఆ పార్టీ అధికారం నుంచి దిగిపోవటానికి కారణమయ్యాయని అన్నారు. 2019లో మనం ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ మన ప్రభుత్వం ప్రతి ఎన్నికల్లో ఘన విజయానికి కారణమైందని అన్నారు. ప్రజలకు మంచి జరిగితే పచ్చమొక సహించలేకపోతున్నారని అన్నారు. ఈరోజు మనమంతా చూస్తున్నామని, ప్రజలకు మేలు చేస్తున్న వాలంటీర్లపై, వాలంటీర్ వ్యవస్థపై కొంతమంది నరరూప రాక్షసులు ఎలా నీచంగా దాడి చేస్తున్నారో, వీరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకి మంచి చేసే ఈ వ్యవస్థను రద్దు చేస్తారంట అని అన్నారు. ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే, మనం నిన్నటి దినాన చూసాం, కాళహస్తిలో టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ గారు మాట్లాడినటువంటి పదజాలాలు, వాలంటీర్ల మీద మాట్లాడినటువంటి వాక్యాలను మేమందరూ కూడా ఖండిస్తున్నాం. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు, ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడగలేక గత 4.5 సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వాలంటీర్ల మీద ఇలాంటి పదాలు వాడటం చాలా దుర్మార్గం అని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే 4.5 సంవత్సరం ఈ దద్దమ్మలు ఎక్కడికి వెళ్ళిందని అడుగుతున్నాను నేను. కేవలం ఎన్నికలు వచ్చాయి, ఎన్నికల కోసం మీరు ఏది పడితే అది మాట్లాడటం కరెక్ట్ కాదని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చిన దానివల్ల ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి వాలంటీర్లే సారథిగా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో. ఇది వాస్తవం. అంత మంచి సేవా దృక్పథంతో పనిచేస్తున్నటువంటి వాళ్ళను ఇంకా గొప్పగా పొగిడి ఇంకా మంచిగా చేయండి అని చెప్పడానికి చేతకాక, ఎన్నికల్లో ఓటమి భయంతో వాలంటీర్లని మిమ్మల్ని జైలుకు పంపిస్తా, వాళ్ళని టెర్రరిజంతో పోల్చడం ఆయన మాటల్లో వింటే చాలా. వాలంటీర్ వ్యవస్థ క్రియేట్ చేసింది ఒక జగన్మోహన్ రెడ్డి ఆలోచన. స్లీపర్ సెల్స్ లాగా, అంటే స్లీపర్ సెల్స్ అంటే ఐడియా ఉంది కదా, ఏ రకంగా అయితే ఈ జిహాదీసు లేకుంటే ఈ టెర్రరిస్ట్ ఈ బాంబ్ బ్లాస్ట్ కోసం దానికోసం స్లీపర్ సెల్స్ అంటే అన్ని నిలబెడతారు. ఎవరైనా బుద్ధున్నోడు ఇలాంటి మాటలు మాట్లాడతారా? స్లీపర్ సెల్స్ ఈరోజు ఒక్క నెల వాలంటీర్లు కన్నా పనిచేయలేదంటే
గ్రామ స్థాయిలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ఈ గడిచిన 5 సంవత్సరాలు ప్రజలకు అర్థమవుతుంది. వాళ్ళు నిద్ర లేచినప్పటి నుంచి ప్రభుత్వ అధికారులు ఏది ఆదేశిస్తే ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ రిపోర్ట్ని తీసుకొచ్చి ప్రభుత్వానికి అందజేస్తూ అనేక సేవలు. కోవిడ్ సమయంలో వీళ్ళ లాంటి వాళ్ళు, వీళ్ళ యజమానం చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు బయట రాష్ట్రాల్లో దాక్కొని ఉంటే వాళ్ళ ప్రాణాలు తెగించి వాలంటీర్లు ప్రతి ఇంటిని సందర్శించి వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వాళ్ళ సేవలు అందించినటువంటి ఘనత 2 చేతులెత్తి నమస్కరించుకుంటూ వాళ్ళందరికీ కూడా వాలంటీర్లు ధన్యవాదాలు చెప్పాలి. మనం కన్న కొడుకు కూడా దగ్గరకు రాలేనటువంటి సమయంలో వాలంటీర్ ప్రతి ఒక్కడు ధైర్యంతో, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ధైర్యంతో ప్రతి గడపకు వెళ్ళి ఆనాడు సేవలు అందిస్తే వాళ్ళకు నువ్వు ఇచ్చే బిరుదు టెర్రరిస్టులు, మావోయిస్టులు, వీళ్ళని జైలుకి పంపిస్తా అంటే నీకు బుద్ధుండి మాట్లాడుతున్నావా లేదో మధ్య భ్రమించి మాట్లాడుతున్నావా అని అడుగుతా ఉంటా సుధీర్ గారు. కేవలం ఎన్నికల్లో ఓటమి భయం తప్ప నువ్వు అనుకున్నట్టు వాళ్ళని జైలుకి పంపిస్తా అంటే వాళ్ళు ఎవరు భయపడే వాళ్ళు లేరు. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది ప్రజలు సేవ చేయడానికి. వాలంటీర్లు కూడా స్వచ్ఛందంగా ఈరోజు ఎన్నో చోట్ల చూస్తున్నాం మనం. స్వచ్ఛందంగా రిజైన్ లెటర్ కూడా పెట్టారు. ఈ తెలుగుదేశం వాళ్ళు పెట్టినటువంటి ఇబ్బందులకు రిజైన్ చేసి మేము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటాం అనే దూరంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను కాపాడుకునే బాధ్యత తీసుకుంటామని కూడా వాలంటీర్లు చాలా చోట్ల రిజైన్ చేశారు. వాళ్ళు రిజైన్ చేసిన చోట మీకు దమ్ముంటే వాళ్ళు ఉన్నప్పుడు చేసేటువంటి సేవలు 1 నెల చేసి చూడండి. తెలియజేస్తాడు తెలుగుదేశం నాయకులు అందరికీ కూడా. వాళ్ళు చేసినటువంటి సేవలు, ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి సేవలు 1 నెల రోజులు మీరు చేస్తే వాళ్ళ కష్టమేమని మీకు తెలుస్తుంది అని కూడా తెలియజేస్తూ ఉన్నా. మేము ఒక్కటే తెలియజేస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ వాలంటీర్ని గానా మీరు దూషించినా, ఇంకొక రకంగా వాళ్ళను హింస పెట్టినా, వాళ్ళను సోషల్ మీడియాలో వేరే రకంగా దుర్భాషలాడినా మీకు తగిన శాంతి కలిగిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. వాలంటీర్లు అందరికీ కూడా ఈరోజు ఎవరైతే వాలంటీర్లు సేవా దృక్పథంతో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇంకా పెద్ద ఎత్తున గౌరవం ఇచ్చి వాళ్ళకి ఇంకా మంచి చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తారని కూడా నేను తెలియజేస్తూ, ఇలాంటి బొజ్జల సుధీర్ గారు లాంటి వాళ్ళందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఒకటే, ఇలాంటి పనికి మాలిన వాళ్ళందరికీ కూడా తగినటువంటి బుద్ధి చెప్పాలంటే రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కంపల్సరీ కావాలి. కాకపోతే ఇలాంటి సైకో మాటలతో ప్రజలు ఇబ్బంది పెడతారు తప్ప ప్రజలకు సేవ చేయరు. తెలుగుదేశం వాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఈ నెల పెన్షన్ ఇవ్వద్దంటాడు ఒకడు, ఈ నెల వాలంటీరు ఎవరింటికి పోవద్దు నువ్వు అంటున్నాడు. అంటే 1వ తేదీ పెన్షన్ ఇవ్వాలా, వాలంటీర్ ఇవ్వకపోతే వీడు పోయి ఇస్తాడా? ఎవరైనా ఎవరు బాధపడేది ఆ అవ్వ తాత. నీకేం నొప్పి అవుతుందా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆ పడే కష్టం వాళ్ళకి తెలుసు, నీకేం నొప్పి అవుతుంది? గతంలో వాలంటీర్ లేనప్పుడు పెన్షన్ తీసుకోవాలంటే ఎంత కష్టం ఉండేది. ఒక చిన్న పథకం ఏదైనా కావాలంటే జన్మభూమి కమిటీని వీళ్ళ నాయకుల దగ్గర తిరిగి కాళ్ళు అరిగేటట్టుగా తిరిగి నా ప్రయోజనం లేకుండా ఉండేది. ఈరోజు వాలంటీర్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అతని కష్టంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఏం కావాలో ప్రభుత్వానికి అందజేసి నేరుగా పథకాలన్నీ కూడా నేరుగా వాళ్ళ కుటుంబానికి అందే విధంగా చేస్తున్నటువంటి వాలంటీర్లు అందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకటే తెలియజేస్తున్నా, టీడీపీ నాయకులు ఎవరైనా సరే వాలంటీర్ల మీదుగా నోరు పారేసుకుంటే మర్యాదగా ఉండదు అని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉంటాను.
టీడీపీ అధికారంలోకి వస్తే వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ను వెంటనే రద్దు చేస్తామని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. పలమనేరు పట్టణంలోని కోర్టు సమీపంలో మంగళవారం పలమనేరు బార్ అసోసియేషన్ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ నాయకులు ఆయనకు ఘన స్వాగతం తెలియజేసి సన్మానించారు. అనంతరం వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు కొరకై న్యాయవాదులు చేస్తున్న పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రజలు మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నూతన కోర్టు భవనానికి కృషి చేశామని రేపు పలమనేరులో జరగనున్న చంద్రబాబు ప్రజాగళం సమావేశానికి హాజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థినైన తనకు మీ అందరి సహాయ సహకారాలు అవసరమన్నారు. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించండి. రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ఎన్నికలను ప్రత్యేకంగా చూడమని కోరుతున్నామన్నారు. రాష్ట్ర విభజన సమయంలో అందరికంటే ఎక్కువ పోరాడిన వారు న్యాయవాదులేనని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందంజలో నిలబెట్టుకోవాలంటే విజన్ ఉన్న చంద్రబాబు నాయకత్వాన్ని బలపరుచుకోవాలన్నారు. నేను పలమనేరును బదలనని, నేను ఉన్నంత వరకు మీతోనే ఉంటానని, మీకోసమే పనిచేస్తానని తెలిపారు. మాజీ మంత్రివర్యులు పలమనేరు తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి గౌరవనీయులు అమర్నాథ్ రెడ్డి గారు మన పలమనేరు బార్ అసోసియేషన్కి రావడం జరిగింది. ఎన్నికల ప్రచార నిమిత్తం మనందరినీ విన్నవించి తెలుగుదేశం విజయానికి కృషి చేయాలని, అన్నను గెలిపించేదానికి ప్రయత్నం చేయాలని, కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడానికి వచ్చినాడు. కాబట్టి వీలైనంత వరకు చెప్పుకుంటే రాష్ట్రంలోనే పలమనేరు బార్ అసోసియేషన్కి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా అత్యధిక శాతం న్యాయవాదులు తెలుగుదేశం పార్టీ అభిమానులు. ఎందుకంటే నారా లోకేష్ గారి పాదయాత్ర దగ్గర నుంచి మిగతా అన్ని కార్యక్రమాల్లో, లీగల్ సెల్ కార్యక్రమాల్లో అధిక శాతం రాష్ట్రంలో పార్టిసిపేట్ చేసి మొట్టమొదటిగా రాష్ట్రంలో మిగతా బార్ అసోసియేషన్లకి ఒక ప్రత్యేకత ఉంది పలమనేరు అంటే. కాబట్టి ఆ ప్రత్యేకతని మళ్ళీ మనం గుర్తించుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మన బంధువులకి, మన స్నేహితులకి, మన కక్షిదారు గెలుపు కూడా న్యాయవాదులు అత్యధిక కృషి చేసి క్లయింట్లు, ఎందుకంటే క్లయింట్లు మనం చెప్తే కేసుకి ఈ విధంగా ఉంది, ఈ విధంగా మీరు చేసుకుంటే మీ కేసు గెలిచే అవకాశం ఉంది, ఏ విధంగా చెప్తామో మీరు ఈ విధంగా ఉంటే మీకు భవిష్యత్తు ఉంది, మన రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసేదానికి అవకాశం ఉంటుంది, మన అభివృద్ధికి. ఎందుకంటే ఈ విధంగా ఈ మధ్య మనందరికి తెలిసిన విషయమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎంత నష్టపోతున్నాం. ఈ విధంగా దాదాపు 5-6 నెలలుగా బాయ్కాట్ చేయడం జరిగింది. స్టాంపులు అధికంగా చేయడం కానీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎవరికి మన భూమి, మన ఆస్తి, మన ఇల్లు ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి ఉంది. అట్లా గందరగోళ పరిస్థితి ఉండేటప్పుడు తెలుగుదేశం రావాల్సిన అవసరం మన రాష్ట్రానికి ఎంతో అవసరం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మనం ఖచ్చితంగా ఈ ఎలక్షన్ లో సద్వినియోగం చేసుకుని తెలుగుదేశం అభ్యర్థుల విషయానికి కృషి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరినీ కృషి చేయాలని విజ్ఞప్తి చేసి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. జై హింద్. యాజమాన్య హక్కు, ఎందుకంటే మనకు చాలాసేపు డిస్కషన్ జరిగింది. ఎందుకంటే ఈ సర్వే లోటుపాట్ల విషయంలో కానీ, ఈ భూ హక్కు చట్టంలో వల్ల పబ్లిక్ ఏ విధంగా నష్టపోతామని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతా నా ఆస్తి ఎక్కడుందో తెలియదు, నీ ఆస్తి ఎక్కడుందో తెలియదు అనే పరిస్థితి నెలకొంది. ఆ గందరగోళం పరిస్థితి నుంచి ఖచ్చితంగా ప్రజలను బయటేస్తే అందరూ ఆస్తులకి భద్రత కల్పిస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశం ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై అధ్యక్షులు, సభ్యులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. పలమనేరు బార్ అసోసియేషన్ గురించి ఇప్పుడే పెద్దలు మాట్లాడారు. నిజంగానే అది వాస్తవం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బార్ అసోసియేషన్లోన 2-3 పార్టీలు ఉంటాయి. ఇక్కడ మెజారిటీ వన్ సైడ్గా తెలుగుదేశం పార్టీని అభిమానించేటువంటి బార్ అసోసియేషన్ సభ్యులు ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు. మీ అందరికీ కూడా మరొకసారి ఇదివరకే వృత్తిరీత్యా ఈ 4.5 సంవత్సరాలకు మునుపు తెలుగుదేశం పార్టీకి అడ్వకేట్స్కు పెద్దగా సంబంధాలు తక్కువ. జనరల్గా ఎప్పుడు రాజకీయ పార్టీలకు మీకు కొద్దిగా తక్కువ ఉండేది. జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని ఈ 4.5 సంవత్సరంగా పూర్తిగా మీ సహకారం మీతోనే ఉండేటువంటి పరిస్థితి కలిగింది. ఎందుకంటే ఈరోజు నా పైన కూడా దాదాపు 33 కేసులు ఉన్నాయి.
ఎక్కడ కేసులు పెట్టినారో తెలియదు. డీజీపీకి రాస్తే ఈ 3 నెలల నుంచి రాస్తా ఉంటే వాడు కరెక్ట్గా రోజు నాకు తిరిగి లెటర్ రాస్తాడే కానీ ఎక్కడుండేది చెప్పడం లే. దానికి ఆ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వంలో ఉంది. ముఖ్యంగా ప్రధానమైనటువంటి అంశం ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి దాన్ని రద్దు చేస్తామని చెప్పి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చాడు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తాము అని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే ఇది పూర్తిగా జ్యుడిషియల్ పైన ఉండేటువంటి దాన్ని అధికారుల చేతుల్లోకి తీసుకొని ప్రభుత్వం ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళు నడిపేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు. దానివల్ల అవినీతి పెరిగిపోతుంది. వాస్తవంగా నిజమైనటువంటి హక్కుదారులకు న్యాయం జరగదనేది జగమెరిగిన సత్యం. దానిపైన మీరు పోరాడుతూ ఉన్నారు. నిజంగా కూడా మీ పోరాటానికి ఖచ్చితంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు ప్రజలు కూడా మద్దతు కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే ప్రజల్లో దీనిపైన నాది కాదు కదా, నాకెందుకులే అనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉంది. ఎవరికైనా నొప్పి తగిలినోడికే వాస్తవం తెలుస్తుంది. నొప్పి తగలడానికి ఇంకా సమయం ఉంది. ఆఖరణ ఎన్నికలకు ముందు ఒక 6 నెలల ముందే ఈ కార్యక్రమం తీసుకోవడం, అది బయటకు రావడానికి సమయం పట్టింది. కాబట్టి ఇంకా ఎవరికి నొప్పి తెలియలేదు. నొప్పి తెలిసినప్పుడు నువ్వు వద్దన్నా కూడా నీ దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అవకాశం లేకుండా ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని రద్దు చేసేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. తరాల యువకులు నాశనం అయిపోతారు. ఎందుకంటే నిజంగా వాళ్ళ భవిష్యత్తు పూర్తిగా కూడా నష్టం కలిగిస్తారు. కాబట్టి కనీసం ఒక ఆలోచన లేకుండా చేసేటువంటి ఇటువంటి ప్రభుత్వాన్ని మీలాంటి వాళ్ళు రాజకీయ పార్టీలకు అతీతంగా నిలబడి ఎదుర్కోకపోతే ఖచ్చితంగా మనం కూడా తప్పు చేసే వాళ్ళు అవుతాము అనేది నేను ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. తెలిసి కూడా ఇది జరుగుతుంది, నష్టం జరుగుతూ ఉంది అని తెలిసి కూడా మనం ఇంట్లో కూర్చోనంటే అది మనకు తప్పు జరిగింది కార్యక్రమమే. దీన్ని మళ్ళీ కాపాడి రాష్ట్రాన్ని నిలబెట్టాలంటే ఓవర్ నైట్ కూడా చేయలేము. రాష్ట్ర విభజన అయిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం. రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయగలిగినాం. రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ రాగలిగినాయి. దాంట్లో భాగంగానే కియా లాంటి మంచి మంచి ఇండస్ట్రీస్ భారతదేశం మోడీ వెనకబడితే కూడా కాకుండా మనం తీసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడనే మనకు బయట లేకపోయినా పొలంనేరులోనే మనకు ఉండేటువంటి మీరు చూస్తూ ఉండే ఆటో నగర్ పక్కన కనపడుతుంది. ఇటు పక్క పోతే 4 రోడ్లలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇప్పుడు 50 సంవత్సరాలుగా చేయలేని పనులు మనం 22 మంత్స్లో చేయగలిగాం. దానికి కారణం ఏమంటే చంద్రబాబు నాయుడు గారి విజన్, ఆలోచన చేయాలనేటువంటి ఒక దృఢ నిశ్చయం. దానివల్ల చేయగలిగాం. ఈరోజు దానివల్ల మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరిగింది. చుట్టుపక్కల ఉండేవాళ్ళకి రకరకాలైనటువంటి ఎంప్లాయ్మెంట్ డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు. దానివల్ల అవకాశాలు వచ్చాయి. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి బార్ అసోసియేషన్ సంబంధించినటువంటి మీరు ఆలోచించి రేపు మీరు పర్సనల్గా ఏదో మేము వచ్చినాం ఓటేసినాం అనేటువంటి ఆలోచన లేకుండా ఈ ఎన్నికల్లో దయచేసి మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళని ప్రభావితం చేసి తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేయమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. పర్సనల్గా నా అప్పీల్ మీకు, నేను మా తండ్రి గారి నుంచి మీకు తెలుసు. మా తాతలకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా తండ్రి తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను తెలిసిన వాళ్ళు ఉన్నారు. నేను ఒకటే ఈ బార్ అసోసియేషన్ సంబంధించి నేను మాట్లాడగలుగుతాను. నేను అందుబాటులో ఉండే వ్యక్తి. ఉండేది కలవతులో ఉన్నా ఈ మధ్య రాజకీయంగా అందరికీ అందుబాటులో రావాలంటే పొలంనేరుకు వచ్చి ఫస్ట్ టైం నా 5 సంవత్సరాల క్రితమే నేను ఇక్కడ పల్లె నుంచి వచ్చి ఇక్కడ కాపురం ఉన్నా. ఇంకా నేను కెలవాతి వదలలేను, పొలంనేరు వదలలేను. ఎవడైనా వచ్చినోడు ఈరోజు ఇక్కడ ఉండొచ్చు, ఎన్నికలు అయిపోతే గెలిస్తే ఇక్కడ ఉండొచ్చు, గెలవకపోతే మళ్ళీ బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు, ఎక్కడైనా పోవచ్చు. నేను ఎక్కడికి పోయే పరిస్థితి అయితే లేనే లేదు. నాకు వేరే బాధల బందీలు లేవు. నాకు ఉండేది ఒక కొడుకు లండన్లో సెటిల్ అయిపోయినాడు. ఇంకా వాడిని రమ్మనే రాజకీయాలకు వచ్చే పరిస్థితి నాకు కనపడ్డా ఉన్నా. నేను ఉండేంత వరకు నేను ఇక్కడ ఉండి మీకు చేసే కార్యక్రమం చేస్తాను. నాకు వేరే ఈడ డబ్బులు సంపాదించినా లండన్ సిటిజన్స్ నేను ఎట్లా ఇయ్యలేదు. ఎంత సంపాదించినా నేను ఎత్తినేసుకోవాల్సిందే కానీ ఇంటి నుంచి నేను పంపించే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఎక్కడ ఆ ఇబ్బంది కూడా లేదు. నాతో మీకు సమస్య ఉండదు. మీరు ఏ రోజు అవసరం అనిపిస్తే నేను ఖచ్చితంగా పొలంనేరులోనే మీకు అందుబాటులో ఉంటా. ముఖ్యంగా ఈ బార్ అసోసియేషన్కి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా ఈడ 90% ఆఫ్ ద అడ్వకేట్స్ మమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉన్నారు, పార్టీని అభిమానించే ఉన్నారు. అందుకే నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటున్నా. ఖచ్చితంగా మీ అందరి సహకారం ఈ ఎన్నికల్లో నాకు అందివ్వండి. మంచి మెజారిటీతో నన్ను గెలిపించండి.
మీరు ఎప్పుడు ఏ పని చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. బంగారపాలెం మండలం మొగిలి గట్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 3 భారీ కంటైనర్ లారీలు బోల్తా పడ్డాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మరొకరు కంటైనర్ కింద చిక్కుకుని మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘాట్లో వేగం కంట్రోల్ కాక అదుపు తప్పి లారీలు పల్టీలు కొట్టాయి. ఒక లారీలో చింతపండు పొట్టు, మరొక లారీలో సున్నం లోడు ఉన్నాయి. బెంగళూరు నుండి చిత్తూరుకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కొరకు వేలూరు సీఎంసీకి తరలించారు. బంగారుపల్లెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ మేరకు బహిరంగ సభ జరగనున్న పట్టణంలోని జవిలి వీధితో పాటు గంగవరం మండలంలోని హెలిప్యాడ్ స్థలం మరియు చంద్రబాబు కాన్వాయ్ రానున్న ప్రాంతాలను ఆయన స్థానిక టీడీపీ నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా నేతలకు ఆయన పలు సూచనలు చేశారు. అదేవిధంగా కార్యక్రమం విజయవంతం కావటానికి సుమారు 100 మంది యువతను వాలంటీర్లుగా ఏర్పాటు చేసి వారికి విధులను కేటాయించడంతో పాటు సలహాలు ఇచ్చారు. తిరిగేదానికి వీలు సిగ్నల్ మనం పోయేది వాళ్ళకి వేసుకొని ఇది ద్వారా రిమూవ్ చేస్తాను. మొత్తం నేనే ఉండండి. నాకు 2-3 సార్లు అందువల్ల నాకే నచ్చలేదు. ఓడికి